యాగ నిర్వహణలో మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు మహారుద్ర యాగం చేయబోతున్నారు. అసలు యాగంతో వచ్చే మార్పులేంటి గురుజీ అసలు? అంటే సూక్ష్మస్థాయిలో ప్రకృతిలో గాని ఎక్కడైనా వచ్చే మార్పులేంటి అసలు? యాగం ఎందుకు చేయాలి? యజ్ఞం గాని, యాగం గాని? మీరు భగవద్గీత చదివితే దాంట్లో చెప్తాడు. ఒక శ్లోకంలో మన భూమి నుండి నీళ్లు ఆవిరి రూపంలో పైకి ఎలా వెళుతున్నాయి, మళ్ళీ పైనుండి పర్జన్యలు అంటే మేఘాల రూపంలో భూమి మీదకి ఎలా వస్తున్నాయి, వచ్చిన తర్వాత పంటలోంచి అంటే ఆ పర్జన్యంలో ఉండేటువంటి శక్తి, మనలో ఉండేటువంటి ఆ పర్జన్య శక్తి భూమి మీద మొలకెత్తుతుంది, అన్నం గింజ కింద మారుతుంది. ఆ గింజలో ఉండేటువంటి శక్తే వీడి తీసుకుంటున్నాడు. వీడి ద్వారా మరలా అది సప్తధాతువుల్లోకి ప్రవేశించి మరలా వీర్యం రూపంలో అది శక్తి రూపంలో ఇంకొకరికి జన్మనివ్వడానికి కారణమవుతుంది. అన్నాద్భవంతు పర్జన్య మనకి భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. అలాగే యజ్ఞో వై విష్ణు అన్నారు. అంటే విష్ణువు స్థితికారకుడు. మనం ఇప్పుడున్నప్పుడు ఆ స్థితిని మనం కొనసాగించాలి అంటే మనం సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులను చెయ్యమని చెప్పింది వేదం. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఇప్పుడు మనకి ఏం సపోర్ట్ ఉంది? ఇప్పుడు ఉదాహరణకి మేము ఇప్పటికే 5-6 మహారుద్ర యాగాలు చేసాము. ఇప్పుడు పలానా ప్రభుత్వం మాకు సపోర్ట్ని ఇచ్చిందా? లేదు. చాలా మందిని ఇలాగే ప్రైవేట్గానే మేము వెళ్ళి కలుస్తూ ఉంటాం. ఏమంటే పలానా బాబు మేము యాగం చేస్తున్నాం, మాకు ఏదైనా సహాయం చేయండి అంటే పాపం వారు ఉన్నంతలో చేస్తూనే ఉంటాం. కటాకటిగా మేము కూడా ఏమో మంచో చెడో మాకు మిగులో తగులో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అయితే ఇది చేయడానికి గల కారణం ఏంటి అంటే యజ్ఞోవై విష్ణువు. ఆ యజ్ఞంలో అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాలకి ఆవిర్భాగాలని ఇస్తూ ఉంటాం. ఆవిర్భాగాలు ఎప్పుడైతే దేవతలకు అందుతాయో దేవతలు సంతుష్టులై వారు వర్షాలని సకాలంలో కురిపిస్తారు. దేవతలు సంతుష్టులైనప్పుడు పశుపక్షాదులు లేకపోతేనేమో పంటలు బాగా పండుతూ ఉండడము, లేదు ఇటువంటి దేశకాలమాన పరిస్థితుల్లో వైపరీత్యాలు వచ్చినప్పుడు మేము మహాసౌరయాగాన్ని చేసాం. ఎప్పుడు కరోనా టైంలో. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కోసం కరోనా లాంటి దాన్ని నివారించడం కోసం మహాసౌరయాగాన్ని నిర్వర్తించడం జరిగింది. అంత కరోనా సమయంలోనూ మేమే చేసాము. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మహారుద్రయాగం అని లేకపోతే ఇంకోటి ఏదో ఒక యాగాలు యజ్ఞాలు ఎందుకు చేయవలసి వస్తుంది అంటే ఆ భగవంతుడు సంతుష్టుడు అవుతాడు ఆ యాగాలు యజ్ఞాలు పట్ల. యజ్ఞోవై విష్ణువు అంటే స్థితికారకుడు విష్ణువు కాబట్టి మనం భూమి మీద ఆనందంగా జీవనాన్ని గడపడానికి భగవంతుడు మనకి సహాయం చేస్తాడు సంతుష్టులై. అందుకని యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూనే ఉండాలి. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక యజ్ఞం చేయడం ఒక యాగం చేయడం అంటే 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షగా చేస్తున్నాం. ఇప్పుడు మన యాగమే ఉంది మహారుద్ర యాగం. ఆగస్టు 10, 11, 12 తారీఖులు. ఎందుకు ఆ రోజే పెట్టారు అంటే సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది 10వ తారీఖు. చాలా విశేషమైనటువంటిది. తర్వాత రోజేమో అంటే ఇదే రోజు త్రయోదశి తిథి, తర్వాత రోజేమో మాస శివరాత్రి, తర్వాత రోజు అమావాస్య. 3 వరుసగా వచ్చాయి. చాలా రేర్ కాంబినేషన్. ఈ త్రయోదశి తిథి రోజున ఏం చేస్తాం మేము? యాగం ప్రారంభం చేసుకుని గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ చేసుకుని విశేషంగా నందికి అభిషేకం చేస్తాం. త్రయోదశి నంది అభిషేకం చాలా అసలు ఎంత గొప్పగా చెప్పారంటే దాన్ని మించింది లేదు. అంటే ఇంక జాతక దోషాదులు ఏవో అనేక రకరకాల దోషాదులు మనల్ని వదలట్లేదు అనుకున్నప్పుడు నందికి అభిషేకం చేయమన్నాడు. త్రయోదశి రోజున అందులో మహారుద్రంలో నందికి అభిషేకం చేయడం అన్నది చాలా విశేషం. అది చేసి మాస శివరాత్రి రోజున ఇదే పరమశివుడికి విశేషంగా అభిషేకాలు హోమాలు చేస్తూ లీలా కళ్యాణం చేస్తారు. శివుడి యొక్క లీలా కళ్యాణం అది కూడా చాలా విశేషమైనటువంటి. చివరాఖర అమావాస్య రోజున అమ్మవారి యొక్క ఆరాధన. అమావాస్య రోజున చండీ హోమం చేస్తున్నాం. దశమహావిద్యా సహిత చండీ హోమము, మన్యుపాశుపతము, సుబ్రహ్మణ్య పాశుపతము, ఇటువంటి హోమాలన్నీ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని హోమాలు చేసుకోగలుగుతాడో అన్ని హోమాలని ఈ 3 రోజుల్లో మనం చేయడం జరుగుతూ ఉన్నది. చాలా ఖర్చుతో కూడి ఉన్నటువంటి కార్యక్రమం. ఇది ఒకడే ఎవడో చేసుకోలేడు. ఇన్ని లక్షల రూపాయలు అంటే 15 మంది ఋత్విక్కులు, కొన్ని వందల మంది జనం, రోజు అన్నదానం, పొద్దున్న టిఫిను, భోజనం, సాయంత్రం మళ్ళా భోజనం, శివుడు అభిషేక ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు, రావి సమిధలు అన్ని విశేషంగా సేకరించాలి. వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యాలు అవి ఇవ్వాలి. బ్రాహ్మణులకి వస్త్రాలు సమర్పణం చేయాలి. వచ్చిన వాళ్ళకి ఏదైనా సత్కారం చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాలి. అంటే 3 రోజుల పాటు దానికి మళ్ళా విశేషంగా ఇవన్నీ చేస్తూ ఉండాలి. దేవాలయానికి కూడా మనం ఏదైనా చేయాలి. ప్లస్ ఇందులోనే అన్నాభిషేకం కూడా చేస్తాం శివుడికి విశేషంగా. అంటే శివుడు దేని పట్ల ప్రీతిని చెందుతాడో ఆయనే కర్మపాశాలని తెంపగలిగినటువంటి వాడు. ఆయన ఆరాధన చేస్తే ఇందులోనే సుదర్శన హోమాదులు అన్నీ అంటే పలానా విష్ణువే గొప్పవారు, శివుడే గొప్పవారు, అమ్మవారే గొప్పవారు అన్నది లేదు.
అంతా ఒకటే పరబ్రహ్మం కాబట్టి శివుడికి చేస్తున్నాం, విష్ణుమూర్తికి ఆ పరబ్రహ్మాన్ని ఏ రూపంలో ఆరాధన చేయాలో అన్ని రూపాల్లోనూ చేస్తాం. శక్తికి కూడా చేస్తున్నారు, చండీ హోమం చండీ చేస్తాం. హోమం కాబట్టి చేస్తారు. ఓకే. అదేమంటే ఇప్పుడు ప్రోత్సాహకాలు లేవు, మేము బాధపడే విషయం అది. ఇప్పుడు పలానా ఆయన ఇది వరకు ఏమండి పలానా ఎవరో ఒకళ్ళు అవును, పిలిస్తే మంచి దాతలు ఉండేవారు, బ్రహ్మాండంగా సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, స్వార్థపూరితంగానే ఎవడైనా ఏదైనా చేస్తున్నాడు అంటే ఉదాహరణకి నాకు ఉద్యోగం రావాలనో పెళ్ళి అవ్వాలనో హోమాలు చేస్తున్నాం, పలానా దేశ కాలమానాలు లోక కళ్యాణం లోక కోసం. కళ్యాణం జరగాలి, ఎవరు ఏం చేయట్లేదు. అలాని ఎవరు చేయకుండా ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. నాకు ఇది వ్యసనం అని అనుకోండి, ఇది చెయ్యాలి అని లేదు అనుకుంటా. గురుగారు, ఈసారి ఖచ్చితంగా మంచి దాతలు మీకు వస్తారు. భగవంతుడు యాగ నిర్వహణలో ఖచ్చితంగా మీకు ఇతోధికంగా సాయం చేస్తారు. తప్పకుండా చేస్తే భగవంతుడు సంకల్పంగా భావిస్తాము, ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎవరు చేసినా చేయకపోయినా మేము ముందు ఏదో ముందు పెట్టుకుని భగవంతుడికి చేద్దామన్న సంకల్పంతోనే ఉన్నాము. భగవంతుడి దయ వల్ల శివుడే అన్ని సమకూరుస్తాడు. మనకి ఆయనే మన బుర్రలో ఒక బీజాన్ని వేస్తాడు, ఒరే బాబు నువ్వు మహారుద్రం చేద్దాం అనుకుంటావా చెయ్యి. నీకు నిజానికి చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆమె ఫోన్ చేసి ఏమండో మా ఇంటి దగ్గర రావి చెట్టు పడిపోయింది, మేము పాలకులు పంపుతున్నా, నా పొల్లంతా మీరు తీసుకోండి అని చెప్పి, అది శివ సంకల్పం. అంతా శివ సంకల్పమస్తు. శివుడి యొక్క సంకల్పం జరిగితే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. గురూజీ, శివ పూజలో అనేక రకాలు ఉంటాయి కదా, ఈ అతిరుద్రం మహారుద్రం ఎందుకంత ప్రాముఖ్యం? ఇప్పుడు రుద్రము అనేటువంటిది ఏంటి, అక్కడ నమక చమకాలను కలిపితే రుద్రం అంటారు. ఓకే. ఆ రుద్రంలో శివుడిని విశేషంగా మనం నమో భవాయ చ శర్వాయ చ, ఆయనే పుట్టుకకు కారణం, ఆయనే లయం చేయడానికి కారణం. నమో వ్యుప్తకేశ, నమో కపర్ధినే నమః కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ. కపర్ధి అంటే గొప్ప జటాజూటం కలిగి ఉన్నవాడు, మరలా ఆయనే ఏ విధమైన జుట్టు లేకుండా ఉన్నటువంటి వాడు, ఆదిశంకరుల రూపంలో వచ్చినటువంటి వాడు. అంటే ఆ రుద్రం చెప్తుంది ఫలానా ఆయన ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇది ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని కీర్తిస్తూ చెప్తుంది. మళ్ళీ చమకంలోకి వచ్చేసరికి నాకు ఇది చేయాలి, నాకు ఇది కావాలి, ఇలా చేస్తే మంచిది, భగవంతుడా నాకు ఇలా సహాయం చేయి అనేటువంటి రూపంలో పరబ్రహ్మాన్ని ఎక్కువగా మనం ఆరాధన చేస్తాం. అనేక రకాలుగా ఉంటాయి రుద్రమంత్రాలు. ఆ రుద్ర నమ్మకం చమకం కలిపితే అది విశేషమైనటువంటి ఆరాధన. భగవంతుడికి అభిషేకం చేస్తే రుద్ర నమ్మకాలతో అది విశేషం. అలాంటి రుద్రం 11 సార్లు చేస్తే ఏకాదశ రుద్రం అంటారు. అటువంటి ఏకాదశ రుద్రాలు 11 మంది ఋత్విక్కులు 11 సార్లు చేస్తే మహారుద్రం అంటే 1331 సార్లు. రుద్రం ఎక్కడైతే చదవబడుతుందో, వేదం ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ రోగం ఉండదు అన్నాడు. వేదం ఉన్న చోట రోగం ఉండదు. ఆ వేదంలో ఈ రుద్రం చాలా గొప్పది. దేవతా ఉమామహేశ్వరం స్కాందే సర్వపురాణేషు సర్వస్మృతిషు మానవం అన్నాడు. అంటే వేదేషు శతరుద్రీయం దేవతా ఉమామహేశ్వరం స్కాందే సర్వపురాణేషు, కొన్ని వాటిల్లో ఈ విధంగా చెప్పారు. అంటే వేదేషు శతరుద్రీయం, దాంట్లో శతరుద్రీయం చాలా గొప్పది. కాబట్టి ఆ రుద్రంతో మనం చేసేటువంటి వాటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందులోని ఈ మహారుద్రం అంటే 1331. ఈ మహారుద్రాన్ని 11 సార్లు చేస్తే అతిరుద్రం.